తాజా సమాచారాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. న్యాయస్థానం ఆవరణలోనే భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. భార్య గొంతు కోసి పరారయ్యాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు సౌజన్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 2012 నుంచి రాజేంద్రనగర్ న్యాయస్థానంలో గృహహింస కేసుపై విచారణ జరుగుతోందని బాధితురాలు వెల్లడించింది. కేసు తుది దశకు చేరుకున్న సమయంలో తన భర్త నాగేందర్ ఈ ఘాతకానికి ఒడిగట్టాడని సౌజన్య తెలిపింది. బాధితురాలికి తీవ్రంగా రక్తం పోవడం వల్ల కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మా భర్త, మా అత్తయ్య, వాళ్ళ చెల్లెళ్ళు అందరు కలిసి నిల్చుండగా అతను బ్లేడ్ తోడి మొత్తం నన్ను కోసేసి రోడ్ పైన పారిపోయారు. మా భర్త పేరు ఇవాళ సార్ క్యాల్కులేషన్ మెమో ఏమంటే క్యాల్కులేషన్ అయిన తర్వాత నువ్వు కాంప్రమైజ్ కామంటే కాకపోతే నేను చంపేస్తాను. ఇగో ఈ విధంగా నన్ను చేశాడు సార్. మా అత్తయ్య మా వీళ్ళందరూ కలిసి పొడిచేయరా అంటే ఆయన నన్ను పొడిచేసి భర్త కిరాతకానికి గురైన బాధితురాలు సౌజన్య పరిస్థితికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, చెప్పండి, ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ఎలా ఉంది? మౌనిక సౌజన్యను ఆసుపత్రిలో చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె పరిస్థితి అంటే నిలకడగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రాణాపాయ స్థితి ఉండకపోవచ్చునని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి అదేవిధంగా నిందితుడు అక్కడి నుంచి కోర్టు నుంచి పారిపోయిన తర్వాత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. రాజేంద్రనగర్ పోలీసులు అఫ్జల్గంజ్ పోలీసులను సంప్రదించి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి అతను అదుపులోకి తీసుకున్న తర్వాత దీని కారణాలు ఇంకా పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం వారికి సంబంధించిన కుటుంబ గడువులు దాదాపుగా 10 ఏళ్లుగా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని వివిధ కోర్టుల్లో కూడా రకరకాల కేసులు అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కూడా దానికి సంబంధించి అంటే ఆమె దాఖలు చేసిన మనోవర్తికి సంబంధించిన కేసు విచారణ ఉంది. ఇంకా మధ్యాహ్నం కూడా దానికి సంబంధించిన విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. అయితే కత్తితో ఆ గొంతు పోయగానే స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది, మిగతా కక్షిదారులు గమనించి ఆమెను వెంటనే ఆసుపత్రికి చేర్చడంతో ప్రస్తుతం మాత్రం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.